నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। తాడేపల్లిగూడానికి విమానాశ్రయం ఏర్పాటుతో పాటుగా ల్యాండ్ పుల్లింగ్ కు 1540 కోట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహకారంతో మంజూరైంది। తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి। అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కోకో గింజలను కొనుగోలు చేసి కోకో రైతులకు అందించాలి। కోకో రైతుల సదస్సు డిమాండ్। పంటలకు అవసరమైన నీటిని అందించడమే ఒక యజ్ఞంగా కూటమి ప్రభుత్వం భావిస్తూ రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది। తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్। రైతులు ఆధునిక వ్యవసాయాన్ని అవలంబించి దిగుబడి వృద్ధిని సాధించండి। జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు। ఈ నెల 22న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం పట్టణ స్థాయి కార్యక్రమాన్ని 2వ ఓవర్ బ్రిడ్జ్ పై నిర్మిస్తాం। మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ కేంద్ర మంత్రి ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహకారం వలన మంజూరైందని, స్థల సేకరణ కోసం 1540 కోట్లు మంజూరైందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు। స్థానిక గమని ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతుకోడి తాతాజీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ 11 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ విజయోత్సవ సభను మంగళవారం సాయంత్రం నిర్వహించారు। ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతుకోడి తాతాజీ, ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, జిల్లా బీజేపీ పూర్వాధ్యక్షులు నార్ని తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కోట రాంబాబు, దత్తు ప్రసాద్, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పద్మనాభుని మురళి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దూవ శ్రీను, సింగం జగపతి రామయ్య, వాడపల్లి సుబ్బరాజు, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పాలూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతుకోడి తాతాజీలు ఇలా మాట్లాడారు। ఈ జన్ధన్ యోజన ద్వారానే డైరెక్ట్ గా లబ్ధిదారికి ఫసల్ బీమా యోజన భూమికి కూడా ఇప్పుడు మహిళల గురించి ఆలోచించలేదు। ఒక అమ్మ దెబ్బతినకుండా బహిర్భూమికి బయటికి వెళ్ళకూడదని ఆయన ఏదైతే భావించారో అది అక్షరాల స్వచ్ఛ భారత్లో పరిసరాల పూర్తిగా భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టే విధంగా, అంతేకాకుండా 50 సంవత్సరాల రామ మందిర కళ్ళనే ఏ రోజు గొడవద్దో తెలియదు, ఏ రోజు హిందూ ముస్లిం దెబ్బలాడుకుంటారో తెలియదు। అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు రామ మందిరం నిర్మాణం చేసి ఇది హిందువులకుగా వేసిన ఘనత దక్కుతుంటే అది నరేంద్ర మోడీ గారి సర్కార్కి, ఆ యోగి గారికే దక్కుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా। మరి ఇవన్నీ కూడా మనం ప్రతి చోట చెప్పవలసిన అవసరం ఉంది। ఇచ్చిన పథకాలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి। కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరించినా కేంద్ర ప్రభుత్వం ఊసు మాట లేకుండా అంతా మనం ఇచ్చినట్టే బిల్డప్ చేసిన ప్రభుత్వాలు మనం చూసాం। ఈ రోజు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది, బీజేపీ నాయకులు కూడా మనతో కలిసి ఉన్నారు, మంత్రివర్గాల్లో ఉన్నారు। కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కూటమిలో జరిగిన మంచిని ప్రజల్లో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మరింత ప్రజలకే మనం ఏం చేసామో చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు। ఎందుకంటే ఆ రోజు తెల్లవారితే అన్నీ కూడా ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ స్కామ్ జరిగింది అనేది ఈరోజు ప్రజలకు ఏం చేసామని పేపర్లోనే మనం చూస్తూ ఉన్నాం। మరి గతిశక్తి కింద కొన్ని వేల కోట్ల రూపాయలని భారతదేశంలో అన్ని చోట్ల కూడా అన్ని రైల్వే గేట్లు మూసేయాలని చెప్పి ఒక స్కీమ్ పెట్టి భారత రైల్వేస్ని గవర్నమెంట్లో కలిపి అది ప్రైవేట్గా ఉండేది, దానికి కొన్ని వేల కోట్లు ఇచ్చి అన్ని చోట్ల కూడా ఏ రకమైన ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి అన్ని గేట్లు మూయడానికి దాదాపు ఒక్కో చోట 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెడుతోంది ఈ ప్రభుత్వం। దాంట్లో భాగంగా మనకి 300 కోట్ల రూపాయల దగ్గరగా మనం పనిచేయించబోతూ ఉన్నాం। మరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరిగిపోతూ ఉంది। రైల్వే స్టేషన్కి వెళ్ళి రోడ్డును కూడా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు మన శ్రీనివాస్ వర్మ గారి వల్ల। ఇంకో ముఖ్య విషయం ఏంటంటే శ్రీనివాస్ వర్మ గారి దయ వల్ల మనకి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశారు। అది నిన్నే మనకి లెటర్ వచ్చింది, దానికి దాదాపుగా 150 కోట్లని ఆల్రెడీ 1540 కోట్లని ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం। అది అందరికీ మనకి మన ఎంపీ గారికి ఈ సభ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి
విమానయాన మినిస్టర్ రామ్మోహన్ రావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తారని తీసుకున్న. జై హింద్. భారతదేశాన్ని ఎదురు తీసుకెళ్లే నాయకుడు ఎవరు ఉన్నారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా. నిన్న మొన్న పేపర్లో చూసా, ఈరోజు 58 దేశాల్లో ఆ దేశ ఉత్తమ గౌరవం ప్రదానం చేసిన వ్యక్తి ఎవరంటే ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి మోడీ గారు. ఎందుకంటే మోడీ గారికి ఏ దేశం వెళ్ళినా ఆ దేశ ఒక గొప్పతనం ఉన్న ప్రధానం ఒక పేరు వారికి ప్రదానం చేసి ఆయన అంతా మరి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఇలా ప్రపంచవ్యాప్తంగా మన సర్వే జరిగినా సరే టాప్ 1లో మోడీ గారు ఉన్నారు. అంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు లేరు. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఎన్ని పార్టీలు ఉన్నా నేషనల్ పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఉన్న మరి కార్యకర్తలు అత్యధిక శాతం ఇంచుమించు 10 కోట్ల జనాభా ఓటు శాతం ఉన్న కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఇదంతా కూడా మోడీ గారి ఘనత. ఇలా మేడ్ ఇన్ ఇండియా ద్వారా మరి దేశంలో వివిధ ఉత్పత్తుల్ని పెంచి ఇలా భారతదేశం ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఇవాళ ప్రపంచంలో ఎక్కడో కింద అట్టడుగు స్థాయిలో 2014 ఉంటే ఇవాళ 2025 వచ్చేప్పటికి మరి భారతదేశం 3వ స్థానానికి ఆర్థిక రంగంలోకి రావడానికి కారణం ఎవరంటే మోడీ గారు. వారి యొక్క ఆలోచన సరైన విధానంలో మరి తీసుకెళ్తూ రోజును కూడా తాడేపల్లి పట్టణానికి శ్రీనివాస వర్మ గారి ద్వారా స్ట్రీట్ గార్డెన్ మీటింగ్ కూడా రేపు జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకి అది కూడా ఇక్కడే అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు 11 సంవత్సరాల వికసిత భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఇది ఒక రకంగా సత్సంగంగా మనం భావించవచ్చు. 11 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉందంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పేవారు ఎవరు చెప్పినా. కానీ 2014 తర్వాత శరవేగంతో అభివృద్ధి చెందిన దేశంగా ఆర్థిక వ్యవస్థలో కూడా 2014 ముందు 11వ స్థానంలో ఉన్న భారతదేశం ఈ రోజున 4వ స్థానానికి, 2027 నాటికి అది 3వ స్థానానికి రాబోతుందంటే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కళ్ళు 140 కోట్ల మంది భారతీయులు కూడా భాగస్వాములుగానే ఈ దేశాన్ని ముందుకు నడిపించామనేది ఒక్కసారి మనం మననం చేసుకోవడానికే ఈ కార్యక్రమం. ఈరోజు మన అదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం కూడా రాబట్టి అక్షర క్రమంలో కాకుండా అభివృద్ధిలోనే మనకి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు నడిపించడానికి మన వాళ్ళందరూ కూడా ఈ కూటమికి సంబంధించి సీఎం గారు కానీ, పవన్ గారు కానీ, మోడీ గారి అండదండలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం కూడా మనకి నిన్న మొన్న జరిగినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా కూడా మనం ఒకసారి గమనిస్తూనే ఉన్నాం. మోడీ గారు 2014లో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేయగానే మహిళల గురించే ఆయన ఆలోచించారు. ఆయన ప్రముఖంగా మహిళా పక్షపాతం చెప్పడానికి మొదటి ఆయన స్లోగన్ బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని పెరగనిద్దాం, ఆడపిల్లని ఈ భారతదేశ నవ నిర్మాణంలో భాగస్వాములు చేద్దామనేది ఏదైతే ఆయన నినాదం ఉన్నారో నినాదానికి కట్టుబడి లేరు. ఆయన నినాదానికి పరిమితం అవ్వలేదు. దానికి కట్టుబడి ఆయన 2014 ఆయన బాధ్యత తీసుకునే నాటికి మహిళల నిష్పత్తి 1000 మంది పురుషులుంటే 918 మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ రోజును చూస్తే 1020 మంది మహిళలు ఈ రోజున ఆడపిల్లలు జననం జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి కోకో రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కోకో రైతుల సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెంలో శ్రీ ధనలక్ష్మి రైస్ మిల్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 870 రూపాయల ధర ఉండగా రాష్ట్రంలో కోకో గింజల కొనుగోలు కంపెనీలు కిలో కోకో గింజలకు 450 రూపాయలు మాత్రమే ధర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న గింజలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటరామన్నగూడెంలో కోకో పరిశోధన కేంద్రం నెలకొల్పాలని డిమాండ్ చేశారు. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ,
రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, ఉప్పల కాశీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ హరేరాం, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ పుల్లారెడ్డి, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలపాటి వాసు, రాయల కాళీబాబు, వివిధ గ్రామాలకు చెందిన కోకో రైతులు గారపాటి వైకుంఠం, సూరపని వెంకట్రావు, యలమాటి బులికృష్ణారావు, పూడి సత్యనారాయణ, మేక సూర్యనారాయణ, నడుంపల్లి ప్రసాద్ రాజు, వాకలపూడి రామచంద్రరావు, గుండుబోగుల బలుసులు, పరిమి వెంకటేశ్వరరావు, పిచ్చుకుల అమ్మాన్ రాజా తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ సంఘంలో ఉండాలి లేదు, సంఘంలో మీ గ్రామంలో మరి ఎఫ్పీఓ యొక్క పని విధానం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులు కోరుకునేది ఒకే ఒకటి. వాళ్ళు ఏ సబ్సిడీలు కోరుకోవడం లేదు, ఏ భిక్ష కోరుకోవడం లేదు. కిందటి సంవత్సరం వరకు ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోకో రేట్లకి, కోకో గింజలకి రేట్ ఇచ్చి కొనండి అని అంటున్నాం. ఎవరిని? అది కూడా కిందటి సంవత్సరం వరకు ఏ కంపెనీలు అయితే కొన్నాయో ఆ కంపెనీలనే అడుగుతున్నాం. ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్ రేట్లో సగానికి సగం రేటుకి కొనడానికి మాత్రమే ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దాన్ని మేము నిరసిస్తున్నాం. ఈ కంపెనీలని వాళ్ళ సంగతి ఏంటో అడగమని చెప్పి గవర్నమెంట్ని అడుగుతున్నాం. అంతే తప్ప గవర్నమెంట్ని మేమేదో సబ్సిడీలు ఇమ్మనో, గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు ఇమ్మనో అడగట్లా. ఇవాళ రోజున మీరు ఎవరన్నా గమనిస్తే $10,119 ఉంది టన్ను కోకో గింజల అంతర్జాతీయ మార్కెట్ ధర. ఇవాళ డాలర్ మారకం రేటు ₹86. దీని ప్రకారం ఈ రోజున కోకో గింజల రేటు ₹870 ఉండాలి. కంపెనీ వాళ్ళు ₹450 కొనడానికి పెటపెటలాడిపోతున్నారు. దాని మీద గవర్నమెంట్ ₹50 సబ్సిడీ ఇచ్చి ఓహో ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు ఎందుకని అంటున్నారు. 870 ఎక్కడ, 450 ఎక్కడ అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈరోజు కొమ్ముగూడెంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం సదస్సు, కోకో రైతుల సదస్సు చాలా విజయవంతమైంది. అనేక మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో కోకో రైతుల యొక్క సమస్యల్ని చర్చించాము, భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నాం. ప్రధానంగా ఇవాళ కోకో రైతులు ఇవాళ చాలా నష్టపోతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో రైతులకు రావడం లేదు. ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో అంతర్జాతీయంగా కిలో కోకో గింజలకి ₹870 ఉంటే ఇవాళ ₹500 ధర వస్తూ ఉన్నది. ఖర్చులు పెరిగినాయి, కౌలు రేట్లు పెరిగినాయి. ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ అన్యాయాలను అరికట్టి ఇంటర్నేషనల్ మార్కెట్కు అనుకూలంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి అంతర్జాతీయ ధర గత 20 సంవత్సరాల నుంచి ఇచ్చిన ధరే మాకు ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నాం. మీరు ఇచ్చే ₹50 మా జేబులో తీసి మాకిస్తున్నారు తప్ప అది మన డబ్బు. గవర్నమెంట్ మేమందరం ట్యాక్సుల రూపాయన కట్టింది. ప్రతి కూలినాలి చేసుకునే వాళ్ళు కూడా ప్రతి వస్తువు కొన్న దాని మీద వచ్చిన ట్యాక్స్నే మీరు ₹50 మాకు ఇస్తామంటున్నారు. అది ధర్మం కాదు, అది పద్ధతి కూడా కాదు. మీరు మాకు ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుకూలంగా గత 15-20 సంవత్సరాల నుంచి కూడా అదే రేట్లో కొంటున్నారు కనుక ఈ సంవత్సరం నుంచి కొనలేదు, నెక్స్ట్ ఇయర్ నుంచైనా మీరు అంతర్జాతీయ మార్కెట్కి అనుసంధానంగానే మా కోకో రైతులకి మీరు ధర వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్ని దుష్టశక్తులు ఎదురువచ్చినా నిబద్ధత, నిజాయితీతో రైతులకు మరియు ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించిన కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎప్పటికీ ఇలానే ఉంటుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి కమ్మ కళ్యాణ మండపంలో సరార్దర్ కాటన్ ఎత్తిపోతల పథకం రైతుల సమావేశం మంగళవారం ఘనంగా జరిగింది. పెద్ద తాడేపల్లి పరిసర గ్రామాల రైతులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గెలిచే వరకు రాజకీయాలు, గెలిచిన తర్వాత ప్రజలే దేవులుగా పనిచేసే వారికి ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు. రైతే రాజుగా కొలిచే మన రాష్ట్రంలో రైతు పంటలకు అవసరమైన నీటిని అందించడం ఒక యజ్ఞంలా కూటమి ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. దానికి ఉదాహరణ నేటి పంపింగ్ స్కీమ్ నిలుస్తుందన్నారు. ప్రస్తుతం ఒక పంటకు మాత్రమే పరిమిత అనుమతులు ఉన్నప్పటికీ రాతపూర్వకంగా తాను లేఖను ఇచ్చి రెండవ పంటను కూడా అనుమతులు ఇవ్వనున్నట్లు ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఎల్లవేళలా ఆదుకుంటున్నారన్నారు. ఇది మంచి ప్రభుత్వమని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ఆరాధ్య దైవంగా దివంగత నేత నందమూరి తారక రామారావు పరిపాలన చేశారని, వారు నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారని అన్నారు.
రాజకీయాలలో గెలిచినా ఓడినా ప్రజలే దైవంగా పనిచేసేవారే ప్రజానాయకులు అవుతారని అన్నారు. ప్రజలు చెప్పే ప్రతి పని శిరసా వహించి అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం చిరకాల వాంఛ అయిన రేవడి పొలానికి రహదారి అతి త్వరలో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ ద్వారా 25 లక్షల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ నిమ్మండి రాజేశ్వరి, బలసు లక్ష్మణరావు, కోర కన్నయ్య, అత్తింటి సోమరాజు, పరిమి సురేష్, పరిమి సూర్యనారాయణ, పసుమర్తి సత్యనారాయణ, కరుటూరి గోవింద్, పసుమర్తి రామలక్ష్మణ్, పాలూరి వెంకటేశ్వరరావు, ఎండ్రపాటి రాజు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడ్డగర్ల సూరి, చాపల రమేష్, పైబోయిన వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, సందాక రమణ, నలగంచి రాంబాబు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇది జరగడానికి పంపింగ్ జరగడానికి ఉళ్ళకే గారు కొంతమంది పెద్దలందరూ కూడా నడుము కట్టుకుని ఈ యొక్క పంపింగ్ స్కీమ్ వస్తే కొంతమంది రైతులకి మంచినీరు వస్తాయి, పంటలు బాగా పండుతాయి, అదేవిధంగా మెయింటెనెన్స్ ఉండదు, ప్లస్ కరెంటు కలిసి వస్తుంది గవర్నమెంట్ కూడా. అన్ని ఆలోచన చేసి మరి ఆ రోజు మరి రాజేశ్వర గారి సమక్షంలో అయిందంటే చాలా గొప్ప అనమాట. ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలంటే ఏ రాజకీయ నాయకుడికన్నా చాలా కష్టం. నేను పడుతున్నాను ఇప్పుడు అవన్నీ కూడా. అలా ఆవిడ ఎంత కష్టపడితే ఈ స్కీమ్ వచ్చింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా అధికారులు ఆ రోజున్న ఇది ఒక టీం వర్క్ చేసితే అయింది తప్ప ఒకరి వల్ల అయ్యేది కాదు. మరి అప్పుడున్న డిఈలు కానీ అప్పుడున్న ఏఈలు కానీ అందరూ కూడా మరి కన్నయ్య గారు సహకరించి ఇది సొంత పనిని చేసేందుకు వారికి ఈ సమావేశంలో ఇచ్చేసిన మా పెద్దాడిపల్లి రైతు సోదరులందరికీ ఇవాళ 22 సంవత్సరాల క్రితం పంపి స్కీమ్ పెడితే ఈరోజు కృతజ్ఞతగా రాజేశ్వరి గారిని మీరు ఇక్కడ పిలిచి సన్మానం చేసి మీరు వల్ల అయిందని చెప్పుకునే తరహా మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈరోజు మనం ఏదైనా ఉపకారం చేస్తే మన్నాడు వెళ్ళి విషం కక్కే రోజుల్లో మనం రాజకీయం చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి నుంచి ఆ రోజున్న మరి పెద్దలు కానీ ఆ పెద్దాడిపల్లి పంచాయతీ మీరందరూ కూడా మరి ఒక మంచితనానికి మారుపేరుగా నిలుస్తారన్నమాట. ఎందుకంటే ఆ రోజు చేసింది గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ చేస్తేనే రేపు మర్చిపోతున్నారు. అలాంటి సమాజంలో మీరు మన పెద్దాడిపల్లికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు అప్పుడున్న కన్నయ్య గారిని కానీ అప్పుడున్న అధికారులను కానీ మా రాజేశ్వర్ గారిని కానీ మరి ఇక్కడున్న పెద్దలందరినీ సమావేశపరిచి వీళ్ళ వల్లే ఈ పని అయింది అనే ఒక వాళ్ళకు కూడా ఆనందం కలిగే విధంగా. అధికారం లేనప్పుడు ఎవరో పట్టించుకోరు, అధికారం ఉంటే అందరూ పిలుస్తారు. మరి రాజేశ్వర గారు జడ్పీ చైర్మన్ చేసినప్పుడు ఎవరు మాట్లాడితే టైం ఉండకపోవచ్చు ఆ రోజుల్లో. కానీ ఈరోజు పదవి లేదు కదా అని చెప్పి ఆవిడ ఇప్పుడు కూడా నాకు ఏమైనా పని ఉంటే చెప్పండి, నేను మీతో కలిసి పని చేస్తాను అనే మనస్తత్వం ఉంది. ఇవాళ మరి ఈ గ్రామంలో ఒక పంటకి మనకి పర్మిషన్ వచ్చింది. దాన్ని రెండో పంటకి మీరు అఫీషియల్గా వాడుకోండి, నేను కూడా లెటర్ ఇస్తాను, దాన్ని కూడా అఫీషియల్ చేసేద్దాం, 2 పంటలు మీరు వాడుకునే విధంగా మనం ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మన ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజేశ్వరి గారు మీకు ఒక పంట పండించుకునే అవకాశానికి గవర్నమెంట్ నుంచి రైల్వేస్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి మరి ఆ రోజు ఆవిడ కష్టపడి పనిచేశారు. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అభివృద్ధి చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి అభివృద్ధి చేసింది మరింత అభివృద్ధి చేసే దిశగా ఆయన అడుగులు ఉంటాయి తప్ప ఎక్కడా నో అనే సమస్య లేదు. రైతును ఆదుకునే ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం అనే విధంగా ఈ పరిపాలన జరుగుతుంది. మీరే చూశారు, ఇంతకుముందు గడిచిన 5 సంవత్సరాలు రైతు ధాన్యం తోలితే డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడ తోలాలో తెలియదు, ఏ రైస్ మిల్లు తోలో తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఎదురు చూపించిన సందర్భం మనం చూసాం. మన ప్రభుత్వం రాగానే మరి 48 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు వచ్చిన సందర్భం మీరు చూశారు. ఆ రోజు నా దగ్గరికి 3 వచ్చేవారు. నూనె వీరన్న గారు, ఉళ్ళక్కయ్య గారు, పుల్లారావు గారు 3 వచ్చేవారు. 3 వస్తే నాకు భయం వేసేది. మే నెల ఎండల్లో బస్ స్టాండ్లో దిగి, అప్పుడు కార్లు అవి కూడా లేవండి, ఇన్ని బైక్లు వేసుకొచ్చే వయసు కాదు వాళ్ళది. బస్ స్టాండ్లో దిగి మెడలో ఉన్న కండవా తీసుకుని నెత్తి మీద వేసుకుని వచ్చేవారు నా దగ్గరికి. మీరు ఎందుకు వచ్చారండి నా దగ్గరికి? నేను తప్పకుండా నేను చేస్తాను, మీరు నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి, నేను చేస్తానండి, మీరు ఇన్నిసార్లు తిరగొద్దండి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను తింటారు జనం అందరూ అని అంటే, నిన్ను చూడటానికి వచ్చామమ్మా అనేవారు. ఆ మాదిరి ఎంతో శ్రమపడి అంతలా కష్టపడి చేయించుకునే వాళ్ళు ఎవరు లేరండి ఈవేళ. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కదా. మొన్న కూడా నేను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మన సుజనా చౌదరి గారు ఎంపీ ఫండ్స్ నుంచి నాకు 2 crores ఇస్తే ఊరూరు వెళ్ళి నేను మీటింగ్ పెట్టానండి. ఈ ఊర్లో ఏం చేద్దాం, ఏం కావాలి,
అని అంటే ఏమీ వద్దంటాను అన్నారు. వాళ్ళకి పర్సనల్గానే కావాలి, ఇలా ఊరికి ఉపయోగపడేది ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. అలాంటి నా వేళ ఈ స్కీమ్ చెయ్యబట్టి ఇంతమంది రైతులు ఇంత హ్యాపీగా పండించుకుంటున్నారు అని అంటే ఎంతో సంతోషంగా ఉందండి. అలాంటి వారు ఉంటే కనుక ఎన్ని పనులన్నా చేయొచ్చు. అవుట్లెట్ రాష్ట్రాలు ఇచ్చారు, స్కీములు లేదు. ఏమవుతుంది, ఊరికి మంచిగా కదా జరిగేది. ఆ చెరువు నిలవడానికి ఎవరు కాదంటారు అని అవుట్లెట్ ఇచ్చారు, ప్రైవేటైజేషన్ ఇచ్చే ఉన్నాను. కోనేరు నుండి చక్కగా బ్రహ్మాండంగా దాన్ని మెయింటైన్ చేశాడు. నీళ్ళు ఎప్పుడు కడగలాడుతుంటాయి. కొంతకాలం వరకు ఆలోచన వచ్చి శాఖలు సర్పంచ్ వాడినట్టు సర్పంచ్గా ఉన్నప్పుడు శాఖలు కృష్ణా చెరువులో కూడా ఊరుగా ఎగువలు మంచినీటి చెరువు ఉంది. దాని పైప్ లైన్ తీసేసి పంప్ ఏర్పాటు చేసుకుని గోదావరి నింపేసి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వస్తాయి. నేను వస్తాను, రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు అభ్యంతరం పెట్టరు, మంచి పనే కదా చేయమని అంటే తను ఆ పైప్ లైన్ కూడా శాఖల టైంలో చేసి మన దానికి మంచినీటి ఇచ్చాడు. ఊరంతా గోదావరి నీటి తాగుతుంది. అది ఆ రోజుల్లో జీవన ఆఫీసర్ కదా అని చెప్పామనుకోండి, అమ్మ స్కీమ్లో లేదు రాబోతుంటాం. అందుకని ఇది కూడా చెప్పండి, సొంతంగా నిర్ణయించి ఊరు మంచినీటి చెప్తున్నాను. రూరల్ మండలం నవాబ్పాలెంలో 2025 ఖరీఫ్ సీజన్ కు గాను పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు ఆధునిక సాంకేతిక వ్యవసాయం చేయాలని సూచించారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. విచ్చలవిడిగా పురుగు మందులు వాడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు మురళీకృష్ణ, మండల వ్యవసాయాధికారి నారాయణరావు, గ్రామ సర్పంచి మధుగురి ధన్, వ్యవసాయ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రేస్బాబు టీసీసీ న్యూస్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కడకట్ల 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన సుమారు 40,000 మందితో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆ పనులుంటేనే కదా మనం ఏదైనా ఏ పనులన్నా చేయడానికి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి అండి. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో మనం ప్రజారోగ్య దృష్ట్యా మంచి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, వారు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రతి సచివాలయంలో కూడా యోగా చేయడానికి రిజిస్ట్రేషన్స్ 45,000 మందిని ఈ పురపాలక సంఘంలో ప్రజలందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వారందరితో కూడా ప్రతి సచివాలయంలో 9 సెంటర్లను పెట్టి యోగా గురువులను బట్టి యోగా ట్రైనర్స్ని పెట్టి మీకు యోగా చేయించడం జరుగుతుంది. యోగా అనేది చాలా మనిషికి చాలా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన కార్యక్రమం. అది యోగా నేర్చుకోండి, మీరు ఆరోగ్యవంతంగా ఉండండి, మీ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుకోండి. అలాగే వచ్చే వ్యాధులను కూడా అరికట్టడానికి యోగా చాలా మంచి సాధనగా, మీరు యోగాలో సాధకులు అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. కనుక మీరు యోగా 21 రోజులు నేర్చుకుంటే, ఒక గురువు దగ్గరికి వెళ్ళి 21 రోజులు యోగా కార్యక్రమాలు నేర్చుకున్నప్పుడు ఆ ఎక్సర్సైజ్లన్నీ కూడా ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా కూర్చుని ఒక హాల్లో కూర్చుని యోగా చేసుకుని రోజు ఒక అరగంట గంట సమయం కేటాయించి మార్నింగ్ టైము ఈ యోగా చేసుకుంటే మీరు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా తగ్గించుకోవచ్చు. అలాగే పరిసరాలన్నింటినీ కూడా మీరు శుభ్రత పాటించాలి. అంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్త విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకి అందించాలి. తర్వాత ఏమో డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ చెత్త వేయకూడదు. తర్వాత అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవాలి. మీరు కాసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. ఇప్పుడు ఏలూరు కెనాల్ నుంచి మనం ఎస్ఎస్ ట్యాంక్కి వాటర్ తీసుకుని దాన్ని ఫిల్టరేషన్ చేసి మీకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘ ప్రజలందరూ కూడా అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, కెనాల్లో ఎటువంటి డ్రైనేజ్ వాటర్ కానీ లేకపోతే సెప్టిక్ ట్యాంకులకి వాటర్ కానీ కలపకూడదు. అలాగే ప్లాస్టిక్ని ఎటువంటి వ్యర్థ పదార్థాలు కూడా కెనాల్లో వేయకూడదు. దానికి మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఒక చట్టం పరంగా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. ఎవరికారులు ప్లాస్టిక్ని వాడడం వల్ల మీరే నష్టపోతారు, వ్యక్తిగతంగా మీరు నష్టపోతారు, సమాజం నష్టపోతారు. కనుక ప్రజలందరూ గమనించి ఈ పురపాలక సంఘంలో ప్లాస్టిక్ నిషేధిక పురపాలక సంఘంగా తీర్చిదిద్దడానికి, అలాగే పరిశుభ్రత గల పురపాలక సంఘంగా తీర్చిదిద్దడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, కాలువ ప్రక్షాళన చేపడుతున్న అధికారులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరు కాలువకు కొత్త నీరు విడుదలైన సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం స్థానిక పెద్ద శివాలయం రేవు వద్ద
కాలువ కొత్త నీటికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు కాలువ ఎందరికో తాగునీరు, సాగునీరు అందిస్తుందన్నారు. కాలువలోకి కొందరు స్వార్థపరులు వాడకపు నీరును తూముల ద్వారా వదులుతున్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్యం కోసం ఏలూరు కాలువను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రాంతాల్లో ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. దానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు కాలువగట్లు వెంబడి పరిశీలన చేస్తూ క్రమంగా ఉన్న తూములను, డ్రైనేజీలను తొలగిస్తారని చెప్పారు. దానికి అడ్డుపడిన వారిపై కేసులు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఇరిగేషన్ అధికారులు సుధారాణి, ధర్మజ్యోతి, పాలూరి వెంకటేశ్వరరావు, రాయపరెడ్డి శ్రీనివాస్, పెద్ద శివాలయం ధర్మకర్త ఈలి బాబులు, జనసేన పార్టీ శ్రేణులు వర్తనపల్లి కాశీ, సూరిబాబు, కొండబాబు, హనుమంతరావు, చేపల రమేష్, అడబాల నారాయణమూర్తి, మద్దాల మణికుమార్, గుండుమోగుల సురేష్, అడ్డగార్ల సూరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు బాగా ఎమ్మెల్యే గారు అని చెప్పారు. ఓం నమ శివాయ. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో అర్బన్ ఏరియా అంతా కూడా మరి ఏదైతే మన కాలువ, మన తాగునీరు, సాగునీరు, రక్షిత మంచినీరు ఇది, దీన్ని ఒక మురుగు కాలువలా తయారు చేసి గత 15 సంవత్సరాల నుంచి కూడా కనీసం సిల్ట్ కూడా తీయకుండా కాలువలో నీరు కూడా తాగలేని పరిస్థితిలో తీసుకొచ్చిన ప్రజలు, అటు పాలకులు కూడా ఈరోజు ప్రజలు కూడా దానికి కారకులు. ఎందుకంటే ఈరోజు మీరు అర్థం చేసుకోండి, మనం తాగే నీరుని మనం కలుషితం చేసుకుంటే మన పిల్లలు రోగాలను బారిపడి మన నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వాలని ఆలోచన చేయండి. కాబట్టి కాలువలను కాపాడుకోవడం కోసం ఈ గంగా పూజలు చేసాం, అంతేగాని ఇదేదో పబ్లిసిటీ కోసం కాదు. ఆ మహాశివుడైనా ఈ కాలువను కాపాడుతాడని, గంగమ్మ తల్లిని కాపాడుతాడని నా ఆలోచన. ఆ మహాశివుడి దైవాలు మీరు అందరూ కూడా కాలువని పరిశుభ్రంగా ఉంచండి. మీకు మొన్న కూడా చెప్పాను, మీకు 2 చేతులు పెట్టి దండం పెడతా. మనం రోగాల పాలు అవ్వకూడదు అని అనుకుంటే వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం కంటే రాకుండానే నీరు వల్ల 50% రోగాలు వస్తున్నాయని చెప్పి నిర్ధారణ జరుగుతుంది. డబ్బు ఉన్న వాళ్ళు మినరల్ వాటర్ తాగు, డబ్బు లేని ఏ నీళ్ళు తాగుతున్నారు ఇంకా కూడా. కాబట్టి అది గుర్తుపెట్టుకుని ప్రతి వాళ్ళు కూడా కాలంలో చెత్త పాడేయడం, కాలంలో ఏదైనా నైట్ టైం తీసుకొచ్చి దొంగతనంగా వేయడం, దానంటికి స్వచ్ఛ చెప్తూ ఇవాళ పురపాలక సంఘాన్ని పూర్తి సర్వాధికారం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇక్కడ చెత్త వేసినా లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో వేసినా ఏ రకమైన కాలుష్యాన్ని తీసుకొచ్చి కాలువలో వేసినా సరే 10,000 రూపాయల స్వాట్ పైన మరి జైలు శిక్ష కూడా ఉండే విధంగా చట్టం రూపొందబడుతుంది. పూర్తిగా కాలువని కాలుష్యం బారి నుంచి కాపాడే విధంగా మున్సిపల్ నీరు కూడా దాంట్లోకి వెళ్లకుండా మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసాం. అందరికీ సర్వకులు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఎంఆర్ఓతో సైతం మీరు అక్కడ కనుకెళ్తే స్పాట్లో 10,000 రూపాయలు పైన వేస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ సాగునీరుని, తాగునీరుని రక్షిత మంచినీరుగా చూసి ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచించేయండి. ఎవరైనా కనుక మీరు వేస్తే మున్సిపల్ కమిషనర్కి 10,000 రూపాయలు జరిమానా విధించబడుద్ది. ఏ షాపులోనైనా చెత్త తీసుకొచ్చి అక్కడ వేసినా, ఇళ్ళు పడగొట్టి కాలువగట్టున వేసినా, కాలువగట్టున ఆక్రమించుకున్న పూర్తి చట్టవిరుద్ధం. కాబట్టి వీటన్నిటికీ మీరు మన మోడల్ కాన్స్టిట్యున్సీ చేయాలంటే మన పరిశుభ్రంతో స్టార్ట్ చేయాలి. మరి మీరందరూ కూడా సహకరించాలని ఆశిస్తూ ఈరోజు గంగమ్మ తల్లి దయ వల్ల ఎవరికి ఎలాంటి హాని కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రోగాలు రాకుండా మరి జనరల్గా ప్యూరిఫై అవుతుంటే వాటర్ ప్రవాహానికి ప్యూరిఫై శక్తి ఉంటుంది. కానీ దాన్ని దాటిన కాలుష్యం మన నదిలో కలిసిపోతుంది. కాబట్టి ఆ కాలుష్యాన్ని ఆపడం కోసం ప్రయత్నం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం. 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్. బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.